తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఏంటంటే బ్రహ్మ ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం అని చెప్తూ ఉంటారు. అంటే అసలు ఎగ్జాక్ట్ టైం ఏంటి, ఎందుకు ఈ ముహూర్తంలో నిద్ర లేవాలి అని చెప్తారు. సో నిద్ర లేచిన వెంటనే మనం అసలు ఏదైనా మంత్రం పఠించాలా, ధ్యానం చేయాలా, అసలు దేని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మాధురి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే లక్ష్మి. మంచి మంచి మాటలు చెప్తారు, కథలు చెప్తారు, డివోషనల్ చెప్తారు, అన్ని రకాల సబ్జెక్ట్స్ మీద చాలా అవగాహన ఉంది. అందుకే నేను అసలు ఎట్లా పరిచయం చేయాలనేది తెలీదు. అయితే మ్యామ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా చక్కగా చెప్తారు. అయితే ఈ బ్రహ్మముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం అంటారు, ఇది ఎప్పటి నుంచో ఉన్న నానుడే. అయితే ఈ బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలని ఎందుకు అంటారు, అసలు ఎగ్జాక్ట్ టైం అంటే ఏంటి అసలు? ఇదే బ్రహ్మ ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం. దీన్ని అమృత కాలం అని కూడా అంటారు. ఇది ఏంటంటే యోగానికి, ధ్యానానికి, పూజలకి, ఆ తర్వాత మన అంతరంగ ఆవిష్కారానికి, మనం తెలుసుకోవాలన్నా కూడా చాలా మంచి సమయం అమృతకాలం అన్నమాట. ఇది ఈ కాలం ఏంటంటే బ్రహ్మ అంటే ఎవరు? సృష్టికర్త. ముహూర్తం అంటే శుభ సమయం. బ్రహ్మీ ముహూర్తం అంటే ఈ ఒక బ్రహ్మ సృష్టిని, శక్తి భూమికి ప్రసరించే సమయం అంటే బ్రహ్మ సృష్టికర్త కదా, అతను సృష్టి చేస్తూ ఉంటాడట. ఆ సమయంలో భూమికి ప్రసరించే ఆ శక్తి అంతా కూడా భూమికి ప్రసరిస్తుందట. అందుకే చాలా శక్తివంతమైనది అని చెప్తారు. ఆ టైం ఏంటంటే రోజుకి ఎన్ని గంటలు? 24 గంటల్లో 30 రకాల ముహూర్తాలు ఉన్నాయట. 30. ఆ 30 ముహూర్తాలు, ఒక్కొక్క ముహూర్తము 48 నిమిషాలు, అంటే 48 మినిట్స్ ఉంటుంది. ఈ బ్రహ్మ ముహూర్తాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మన సూర్యోదయానికి అంటే సన్ రైజ్కి ఎగ్జాక్ట్గా 1:36 అంటే 96 మినిట్స్ లేదా 1 hour 36 మినిట్స్ ముందర ఈ బ్రహ్మ ముహూర్తం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది 48 మినిట్స్ ఉంటుంది. ఇది చాలా అత్యున్నతమైన, అద్భుతమైన, దైవికమైన కాలం. ఈ కాలం ఏంటంటే చెప్పాను కదా, బ్రహ్మ సృష్టి చేస్తాడట. ఆ టైంలో సృష్టి తాలూకా శక్తి అంతా కూడా భూమి మీదకి ప్రసరించబడుతుందట. అందువల్ల చాలా శక్తివంతమైన కాలం అంట. అలాగే దేవతలందరూ కూడా భూమి మీద సంచరిస్తూ ఉంటారట ఈ కాలంలో. ఇంకా ఏం చెప్తారు ఈ కాలం గురించి? మన ఋషులు కానీ, మునులు కానీ అందరూ కూడా ఈ సమయంలో అందుకే లేచి వాళ్ళ తాలూకా ధ్యానాలు, యోగాలు అన్నీ చేసుకున్నారు. అందుకే వాళ్ళకి చాలా శక్తివంతమైన, దివ్యమైన శక్తులు సాధించారు అని చెప్తారు. ఎందుకని అలా దివ్యమైన శక్తులు వచ్చాయంటే, ఈ బ్రహ్మముహూర్తంలో ఏదైతే ఉందో, ఈ ముహూర్తంలో ఒకసారి నిద్ర లేచిన తర్వాత మనం అంటే కాస్త ఎర్లీగా లేవాల్సి ఉంటుంది. వాతావరణం ఎలా ఉంటుంది? చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు డిస్ట్రాక్షన్స్ ఏవి ఉండవు. అంటే పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు, ట్రాఫిక్ పొల్యూషన్ ఉండదు. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ సమయంలో రకరకాల మన శరీరంలో ఉండే శక్తి, అంటే అన్ని శక్తి కేంద్రాలు చాలా ఉంటాయి మన శరీరంలో. ఈ శక్తి కేంద్రాలన్నీ కూడా ఉత్తేజితం అవుతాయట. అలాగే మన తాలూకా పంచేంద్రియాలు అంటారు. అంటే ఏంటి? కళ్ళు, అంటే అన్ని సెన్స్ ఆర్గాన్స్ అనమాట. కళ్ళు, ముక్కు, నాలుక, స్కిన్, చెవులు, ఇవన్నిటినీ ఏకీకృతం చేసి వీటి తాలూకా ఒకే బిందువు దగ్గర వీటన్నిటినీ సమన్వయపరిచే శక్తి ఈ కాలానికి ఉందట. అలాగే ఈ శక్తి కేంద్రాలు అని చెప్పాను కదా, ఇవన్నిటిని, అలాగే మన బాడీలో ఉండే సానుకూల శక్తి, అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంది కదా, ఆ శక్తిని అంతా కూడా ఒకే బిందువు దగ్గర ఏకీకృతం చేస్తుందంట. పురాణాల్లో చాలా వరకు మన పురాణాల్లో, తర్వాత ఆరోగ్య గ్రంథాలు కూడా ఉన్నాయి కదా, వాటన్నిటిలో ఏం చెప్పారంటే, ఈ తాలూకా బ్రహ్మముహూర్తం గురించి, బ్రహ్మముహూర్తే ఉత్తిష్టాత్ స్వస్థో రక్షార్థ మాపుష అని చెప్పారు. అంటే ఏమంటే, ఈ కాలంలో కనుక మనం లేచి మేల్కొని ఈ యోగాలు, ధ్యానాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల ఆరోగ్యకరమైన శరీరము, దీర్ఘాయుషు వస్తాయట. ఇది అష్టాంగ హృదయం అనే ఒక గ్రంథంలో చెప్పబడిందట. అలాగే మనుస్మృతిలోని, తర్వాత మన పతంజలి రాసిన యోగశాస్త్రంలో కూడా దీని గురించి విశేషంగా చెప్పారట. అయితే ఇది ఏంటంటే, ఈ సమయం ఏదైతే ఉందో బ్రహ్మముహూర్త కాలము, ఇది సత్వ, రజో, తమో గుణాలకు సమ్మేళనమే ఈ ప్రపంచం అని చెప్తాం. ఈ సమయం ఏదైతే ఉందో అది సత్వగుణంకి సంబంధించిందంట. సత్వం అంటే శాంతికి, జ్ఞానానికి ప్రతీక. సో ఇలాంటి సమయంలో ఏది సాధన చేసినా విశేషమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్తారు.
ఇదంతా పురాణాల ప్రకారం. ఇంకా మనం సైంటిఫిక్గా చూద్దాం దీనికి ఏమిటి బెనిఫిట్స్ ఉన్నాయో అని చూస్తే, ఇప్పుడు ఉదయాన్నే ఎలా ఉంటుంది చెప్పుకున్నట్టుగా ఫ్రెష్ ఎయిర్, పీస్ఫుల్. మనం కూడా లేచిన వెంటనే ఎలా ఉంటాం, చాలా కామ్ మైండ్తో, ఎటువంటి టెన్షన్స్ లేక నిద్రపోయి లేస్తాం కదా. అలాంటి టైంలో బయటకు వచ్చి మనం మామూలుగా పీల్చిన, లేదంటే ఆ టైంలో యోగాలు ప్రాణాయామం చేయమని చెప్తారు. యోగాసనాలు వేసి ప్రాణాయామం చేయమని చెప్తారు. ప్రాణాయామం చేస్తానంట, ప్రాణాయామంలో డీప్ బ్రీత్ తీసుకుంటే ఏంటి, ఆక్సిజన్ ఇన్హేల్ చాలా ఎక్కువ వెళ్తుంది. ఎయిర్ ఫ్రెష్గా ఉండడం వల్ల అందులో ఆక్సిజన్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ ఫుల్గా మొత్తం బాడీ అంతా ఆక్సిజన్ నిండుతుంది. రక్తంలోని ఈ ఆక్సిజన్ తాలూకు శాతం పెరుగుతుందట. అలా పెరగడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆక్సిజన్ అందుతుందంట బాడీలోకి. అందువల్ల ఎలా ఉంటుంది, బాడీ మొత్తం ఉత్సాహంగా రోజంతా మనకు ఉల్లాంతంగా ఎనర్జైజ్ అవుతాయి ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ, అవునా. అలాగే బ్లడ్లో ఉండే హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుందట ఈ ఆక్సిజన్ ఎక్కువ అవడం వల్ల. మనం చాలాసార్లు వింటుంటాం ఏంటి, ఇప్పుడు మన బాడీలోనే చాలా సెల్స్కి ఆక్సిజన్ అందట్లేదు, అవి చచ్చిపోతున్నాయి అని. సెల్స్ బాడీ ఎలా ఉంటుంది, ప్రతిరోజు రకరకాల సెల్స్ పుడుతూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి. కాకపోతే ఎక్కువ శాతం సెల్స్ పోవడం వల్ల మనకి ఏమవుతుంది, ఏజింగ్ ఫాస్ట్ అవుతుంది, రకరకాల డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రతి సెల్ ఈ ఆక్సిజన్ తెచ్చుకొని ఎనర్జైజ్ అయితే మన ఏజింగ్ కూడా చాలా స్లో అవుతుంది, ఏజింగ్ ప్రాసెస్ కూడా. అర్థమైందా. అలాగే మన బాడీలో టాక్సిన్స్ ఉంటాయి, ప్రతిరోజు ఎంతో కొంత టాక్సిన్స్ వస్తుంటాయి కదా. అది ఏ రోజు ఆ రోజు మనం బయటికి పంపించేయాలి, ఎక్స్క్రీట్ చేసుకోవాలి. అదట ఈ టైంలో చేయడం వల్ల చాలా మంచిదట. ఎందుకు అంటే, ఇంకా ఎక్కువ ఉన్నాయనుకో, తర్వాత సన్ రైజ్ అయిందనుకో, ఆ సూర్యరశ్మి మన చర్మం నుంచి లోపలికి వెళ్ళినప్పుడు ఈ టాక్సిన్స్ ఇంకా విషతుల్యంగా మారుతాయట, అవి బాడీలో ఉండడం ప్రమాదం అంట. సో ఈ టైంలో ఎప్పటికప్పుడు మనం దాన్ని బయటికి ఎక్స్క్రీట్ చేసేస్తూ ఉంటే బాడీ కూడా ఫ్రెష్గా మారుతుందంట. అయిందా. తర్వాత ఇంకా ఏం చెప్తారు, ప్రాణాయామంలో ఓంకారం చాంట్ చేయమని చెప్తారు. ఓం అని చాంట్ చేసినప్పుడు మొత్తం శరీరంలో ఉండే 72,000 నాడులు కూడా ఒకేసారి ఉత్తేజితం అవుతాయట. దానివల్ల ఏమవుతుంది, అవన్నీ కూడా ఈ మెటబాలిజం పెరుగుతుందంట. అంటే అన్ని కణాలు, ప్రతి ఆర్గాను, ప్రతిదీ అప్పుడు ఏదైనా మిషన్ తీసుకో, అన్ని పార్ట్స్ బాగా పనిచేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది కదా మిషన్. అట్లాగే బాడీ కూడా అన్ని ఆర్గాన్స్కి ఆక్సిజన్ సరిగ్గా అంది అవన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తూ ఉంటే ఎంత హెల్తీగా ఉంటాం మనం. ఫైనల్లీ హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఆ తర్వాత ఇప్పుడు మన బ్రెయిన్ సెల్స్ ఆ టైంలో బ్రహ్మముహూర్తం టైంలో బ్రెయిన్ వేవ్స్ అన్నీ కూడా ఆల్ఫా మోడ్లో ఉంటాయి. ఈ మోడ్ ఏంటంటే, ఈ టైంలో బ్రెయిన్కి గ్రాస్పింగ్, తర్వాత క్రియేటివ్, తర్వాత ఇవి ఎక్కువ మెమరీ ఎక్కువ ఉంటాయట. ఆ టైంలో మనం ఏమన్నా చదివినా, తర్వాత అందుకే చెప్తారు పిల్లల్ని త్వరగా లేచి చదవండి, బాగా ఎక్కుతుంది మీకు అని చెప్పి. పూజలు అవి చేస్తూ ఉంటారు. లేకపోతే కొత్త మనమే ఏమైనా శ్లోకాలు కానీ ఏమన్నా సహస్రనామాలు లాంటివి నేర్చుకోవాలన్నా ఆ టైంలో పూజ చేసి దీపం పెట్టి నేర్చుకున్నాం అనుకో, వెంటనే అవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి అక్కడే ఉంటాయట, త్వరగా మర్చిపోమంట. ఎక్కువ రోజులు లాంగ్ లాస్టింగ్ గుర్తుపెట్టుకునే మెమరీ కూడా అదే టైంలో బాగా బ్రెయిన్కి ఉంటుందండి. అలాగే బ్రెయిన్లో ఈ ఈ ఏంటది మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, స్లీప్ హార్మోన్, అవునా. అలాగే ఈ స్లీప్ హార్మోన్ ఏంటి చేస్తుంది, మనం ఎప్పుడు మేలుకోవాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో ఈ స్లీప్ హార్మోన్ డిస్టర్బ్ అవుతుంది, ఎందుకు మనం బ్లూ స్క్రీన్కి బాగా అలవాటు పడిపోవడం, రాత్రి వరకు మేలుకు, దానివల్ల ఆ స్లీప్ హార్మోన్ మర్చిపోయింది అది ఏం చేయాలో, బ్యాలెన్సింగ్ పోయింది, బాగా ఇంబ్యాలెన్స్ అయింది. అలాగే నీ కార్టిసాల్ లెవెల్స్, ఈ మధ్య డాక్టర్లు మొత్తుకుంటున్నారు కదా, కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, స్ట్రెస్ హార్మోన్ అది కనుక ఎక్కువ పెరిగితే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ ఏంటి, స్లీప్. అంటే చూడు, మనం ఏదైనా టెన్షన్తో గట్రా ఉన్నాం అనుకో, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది కదా. స్లీప్ డిస్టర్బ్ అవుతే ఏమవుతుంది, ఇంక నిద్ర పట్టకపోతే నెక్స్ట్ అది ఇది కలిపి ఇంకాస్త స్ట్రెస్ పెరుగుతుంది కదా. సో ఏదైతే ఆ హార్మోన్ ఉందో ఈ కార్టిసాల్, ఆ స్ట్రెస్ హార్మోను, వాటి తాలూకు స్థాయిలు కనుక పెరిగితే దానివల్ల కూడా ఇప్పుడు ఈ కాలంలో బాగా డెత్లు రిజిస్టర్ అవుతాయి, హార్ట్ అటాక్లు అవి. సో అది డిక్రీజ్ చేస్తుందట ఈ బ్రహ్మముహూర్తంలో లేచి మనం ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవి చేయడం వల్ల. అలాగే స్లీప్ హార్మోన్ ఉంటుందో మెలటోనిన్, అదేమో స్లీప్ సైకిల్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే ఇంకా ఏం చెప్తారు, ఈ పీనియల్ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది, అది సెరటోనిన్ అనే ఒక ఫీల్ గుడ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల రోజంతా మనకి పాజిటివ్ థింకింగ్, పాజిటివిటీతోనే ఉంటాం. అది కూడా చాలా మంచిదే కదా. దానివల్ల ఏంటి, మనం త్వరగా అలసిపోము, మనకి ఎటువంటి స్ట్రెస్లు అవి పెరగవు. ఆ తర్వాత మన లోపల బయోలాజికల్ క్లాక్ ఒకటి ఉంటుంది,
దానికి ఏమంటారు కదా సర్నాయిడ్ ఇదని అంటారు రిథమ్ అని. ఆ సర్నాయిడ్ రిథమ్ని ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేస్తుందట. దానివల్ల ఏంటంటే జరగాల్సిన బయోలాజికల్గా ఒక రకమైన లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతుంది. దానివల్ల కూడా మొత్తం మెటబాలిజం అది బాగా బూస్ట్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఎందుకు చేయడము అంటే ఇప్పుడు మనకు డాక్టర్స్ అందరూ ఏం చెప్తున్నారు, చాలా వరకు డిసీజెస్ జీవక్రియ లోపం అంటే ఈ మెటబాలిక్ రేట్ తగ్గిపోవడము లేకపోతే మెటబాలిజం సరిగ్గా లేకపోవడము వస్తున్నాయి అంటున్నారు. ఒకసారి మనం ఈ ముహూర్తం ఈ టైంలో లేచి ఇవన్నీ కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకున్న టైంలో అలవాటు చేసుకున్నాం అనుకో, సో ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా డిసీజెస్ తగ్గుతాయి అంటున్నారు, పెద్ద పెద్ద డిసీజెస్ అని. అవన్నీ కూడా దీని చేసుకోవచ్చు. బీపీ డయాబెటీస్ మ్యాక్సిమం ఆ రెండు కూడా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే అంటున్నారు. దానివల్ల ఇప్పుడు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ డెత్స్ చాలా రిజిస్టర్ అవుతున్నాయి. మనము రోజు కనుక ఈ ప్రాణాయామాలు అవి చేసి ఈ సెల్స్ అన్నీ కూడా ఆక్సిజనేట్ చేస్తే ఎనర్జైజ్ చేస్తే ఈ క్యాన్సర్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చట. ఓంకారం ప్రాణాయామ చేయాలి. అలా యోగాసనాలు కూడా మంచివే, పోస్చర్ డెవలప్ అవుతుంది. తర్వాత ఏదైనా మనం ఓపెన్లో ఎర్లీ టైం ఆ టైం మంచిది కదా. అలాగే బాడీలో కఫ వాత పిత్త అని 3 రకాల దోషాలు ఉంటాయి ఆయుర్వేదం ప్రకారం. ఆ 3 దోషాలని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ టైంలో మనం లేచి ఈ యోగా ప్రాణాయామం చేయడం వల్ల బ్యాలెన్స్ అవుతాయట. అది బ్యాలెన్స్ అయితే ఓవరాల్గా కూడా వెల్బీయింగ్ కింద ఉండొచ్చట. కొంచెం ముందరలో కొంచెం కష్టమే. ఒక రోజు ఏదో కష్టపడి లేచామనుకో, ఆ రోజు ఇంకా మధ్యాహ్నం నిద్రపోకుండా మళ్ళీ మధ్యాహ్నం నిద్రపోతే మొత్తం పోతుంది. రాత్రి వరకు ఎలాగో ఉండి రాత్రి అప్పుడు త్వరగా నిద్ర వస్తుంది కదా, త్వరగా నిద్రపోతే నెక్స్ట్ డే మళ్ళీ త్వరగా మెలకు వస్తుంది కదా. అలా చేసుకుంటే చాలా మంచిది, అలవాటు చేసుకోవాలి. ఇంకా చెప్తే అంటే మన పురాణాల్లో విన్నాము ఋషులు వాళ్ళు చేశారని, కానీ ఇంకా చేసుకుంటే చూడు ఇప్పుడు మనం ఎవరైనా సక్సెస్ స్టోరీస్ చూసామనుకో పెద్ద పెద్ద వాళ్ళవి, వాళ్ళు చెప్తూ ఉంటారు మేము చాలా ఎర్లీగా లేస్తాము, బ్రహ్మముహూర్తంలో లేస్తాము, లేచి అన్ని పనులు చేసుకుంటామని. అది కరెక్టే కదా. కాస్త ఎర్లీగా లేచామనుకో హడిబిడి ఉండదు, చక్క హరిబరిగా లేకుండా నిదానంగా అన్ని పనులు అసలు చాలా ఉంటుంది. మన వైపు ఉంటుంది టైము, పరిగెత్తక్కర్లేదు. కాస్త 10కి అనుకో 9:55కి ఇంటి దగ్గర బయలుదేరితే చేరలేము, కానీ 9 o'clockకి బయలుదేరితే ఆఫీస్కి చేరిపోగలుగుతాం కదా 10 o'clockకి. సో అలా అంటే అంత హడావిడి పడి అంత హర్రిబరి చేస్తే అన్నెసరీ టెన్షన్ కదా, టెన్షన్ ఏమీ ఉండదు. అండ్ అన్నిటికంటే ముఖ్యమంట ఈ నేచర్తో మనం అనుసంధానం అయ్యి క్లోజ్ టు నేచర్ వెళ్ళి ఇలాంటి టైంలో ఎవరు చుట్టుపక్కల లేకుండా మనం మాత్రం ఉంటే అసలు మనం అంటే ఏంటి, మనలో మనం కొత్త మనాన్ని చూసుకోగలుగుతా అంట. అంతరంగ ఆవిష్కారం అంటారు. ఒకటి కాదు చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చక్కగా చెప్పారు మ్యామ్. బ్రహ్మముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం. సో సూర్యోదయానికి 96 minutes బిఫోర్ అది స్టార్ట్ అవుతుంది, 48 minutes ఉంటుంది. అందరు ఫాలో అవ్వాలి, లేవడం అలవాటు చేసుకోవాలి. 1 or 2 days మనకు అలవాటు అయితే ఆటోమేటిక్గా మెలకు వస్తుంది. కొంచెం ఒక వారం రోజుల వరకు ఇబ్బందిగా ఉంటుంది. ఒకేసారి కాకుండా 15 minutes వెనక్కి జరుపుకుంటూ పెట్టుకున్నాం అనుకో, ఒక రోజుకంతా ఇప్పుడు ఎలాగ 6:37కి లేస్తాం, అదే 15 minutes 20 minutes ముందర క్లాక్ పెట్టుకొని చేసి ఒక వారం రోజులు స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఆటోమేటిక్గా తర్వాత మనం ఎవరు లేపాల్సిన అవసరం లేదు. మనకి మటుకు మనకే మెలకు వచ్చేస్తుంది, మనమే అలవాటు పడిపోతాం. చక్కగా చెప్పారు మ్యామ్. అందరూ ఫాలో అవ్వాలి. ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.